ఒక్కరోజైనా భర్తతో కూరొండిపియాలని ఎవ్వరికైనా ఉండిద్ది. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలియాలి కదా! అది కాకుండా ఈరోజు సండే. సో, సండే ఆడవాళ్ళకి సెలవు. కాబట్టి అది కాకుండా మా వారు ఈరోజు బోటి తెచ్చారు. సో, నాకు వండటం రాదు. సో, నేను మా వారి మీద వేశాను, "నువ్వే వండుకో, ఈరోజు నేను వంట చెయ్యను" అని. సచ్చినట్టు మా వారే చేశారు వంట. నాకైతే భలే ఇష్టం. మా ఆయన ఎప్పుడైనా వంట చేస్తే వావ్! ఎందుకంటే చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట. అమృతంలాగే ఉండిద్ది. అందుకోసమే మా ఆయనతో చేపియాలంటే నాకు చాలా ఇష్టం. అట్లని రోజు చేయరులే, ఎప్పుడో ఒక 2, 3 నెలలకోసారి బోటి తెచ్చినప్పుడల్లా అతను కొయ్యడం కూడా భలే కోస్తాడు. చిన్న చిన్న పీసెస్ కోస్తాడు. సో, బోటి అంటే పొట్ట ఇది మేకదే కాబట్టి ఇది గొర్రెపోతుదంట. సో, చాలా వచ్చింది. భలే క్లీన్ చేస్తారు మా హస్బెండ్. నాకు కూడా రాదు అలా చేయటం. చాలా అంటే చాలా క్లీన్గా చేస్తారు. ఏది చేసినా పద్ధతిలో చేస్తారనమాట. అందుకే నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం. మా ఆయనే కోసి క్లీన్ చేస్తుంటే నేను కేవలం నీళ్ళే పోసాను, వాటర్ పోసాను. సో, క్లీన్ చేసుకున్నారు. ఇది బోటీలోనే చాలా రకాలు వస్తాయి కదా, పొట్ట ప్లస్ పేగులు ఇంకా గుండెకాయలు దానివి డిఫరెంట్ ఉంటే ఒక కొవ్వు కూడా వచ్చింది. సో, 3-4 రకాలు ఉంటాయి బోటీ అంటే. సో, తెలిసిన షాప్ కాబట్టి అతను ఇంకొంచెం ఎక్స్ట్రా వేసిండనమాట. సో, కొంచెమేమో ఫ్రైలాగా చేసిండు, కొంచెమేమో కూరలాగా. ఒక దాంట్లో బ్లడ్ కలిపి ఫ్రై దాంట్లో మటుకి బ్లడ్ కలిపి బాగా పిసికి అందులో పోసిండు. సో, భలే ఉంది అది. నాకు తెలీదు, ఆల్మోస్ట్ ఆ లేడీస్కి తెలీదు వంటలు అంత పర్ఫెక్ట్గా చేయటం. హస్బెండ్స్కి మాత్రం తెలుసు, హస్బెండ్ కనుక కాదు, బాయ్స్ అందరికీ తెలుసు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వాళ్ళకే తెలుసు, మనకి తెలీదు. సో, ఈ బ్లడ్ పోసిన తర్వాత అందులోనే కొంచెం శనగపిండి వేసిండు. ఆ టేస్ట్ భలే ఉంది శనగపిండి వేసిన తర్వాత. కొంచెం మా వారికి చాలా ఇష్టం అనమాట బోటి కూర అంటే. అతనే చేస్తాడు ఎప్పుడు, ఇంత మటుకి ఎప్పుడు నేను చేయలా. ప్లస్ కొంచెం కర్రీలాగా చేసిండు కదా, అందులో ఒక దోసకాయ వేసిండు. దోసకాయ వేసింది కూడా భలే ఉంది టేస్ట్గా. ఒక దోసకాయ అండి, మొత్తం ఈ 2 కూరలు కూడా శనగ నూనెతోనే చేశారు. శనగ నూనెతో చేస్తే భలే టేస్ట్ ఉంటుంది. కాకపోతే అది కొవ్వు, కానీ మనం టేస్ట్గా ఎప్పుడో ఒకసారి కాబట్టి బోటి కూర తినేది అందులో శనగ నూనె వాడాల్సిందే. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా శనగపిండి ప్లస్ బ్లడ్ వేసారు కదా, భలే ఉంది టేస్ట్. నాకు చూస్తుంటేనే నోరుడుతుంది. అందులో చాలా రకాల మసాలాలు వేసామన్నమాట. బోటి రెండిట్లలో, కూరలోకి ప్లస్ ఫ్రైలోకి. ధనియాల పొడి ప్లస్ ఆల్ మిక్స్డ్ మసాలా పొడి వేస్తేనే చాలా బాగుండిద్ది. ఈ 2 కాకుండా మళ్ళీ చికెన్ కూడా తీసుకొచ్చారు, అది వండాను. అది మాత్రానికే నేను వండాను, చికెన్ ఒకటే. ఈ 2 కూరలు మా వారు చేశారు. మామూలుగా లేదనమాట కూర. ఒక్కొక్క పీస్ తింటుంటే వావ్, చెప్తుంటేనే నోరుతుంది కదా మీకు. సో, ఒక్కసారి ఎప్పుడైనా మీరు మీ హస్బెండ్తో కర్రీ వండించుకొని తినండి. వావ్! కొంతమందికి కుదరకపోవచ్చు, కానీ కొంతమందికి కుదిరిద్ది కాబట్టి ట్రై చేయండి హస్బెండ్తో వండించుకొని తింటాం. మామూలుగా ఉండవు వాళ్ళ కూర, సూపర్.